BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఒకటి చెప్తారా? చెప్తా. దయ్యాల కథ చెప్దామా? మామూలుగానే మనం దయ్యాలకు భయపడేవాళ్ళు. నీకు భయమేనా దయ్యం అంటే అని అడిగాను. చాలా భయం అని చెప్తాం. దయ్యం అంటే భయం లేదు అని చెప్పే వాళ్ళు ఉంటారా? చాలా తక్కువ మంది ఉంటారు కదా. కానీ దయ్యానికి జడవని వాళ్ళు ఉంటారు కొంతమంది. భయపడరా? వాడు మామూలు వాడు కాదు. వాళ్ళకి ఘటోత్కచుడు. ఘటోత్కచుడు, వాడికి ఏ భయం ఉండదు. తెంపరితనం జయ. ఈ తెంపరితనం చిన్నపిల్లల్లో కనపడుతుంది. భయం తెలీదు వాడికి. అది పాయింట్. కుర్రాళ్ళు ఒకళ్ళు యంగ్స్టర్స్ 25-30 లోపల వాళ్ళకి బాధ్యతలు ఉండవు, కామీగా ఉంటాడు, ఏదొచ్చినా చూసుకుందాం అని ఉంటుంది. మన సినిమాల్లో చాలా మంది హీరో క్యారెక్టర్లు అవే ఉంటాయి. వాడికి ఏం భయం ఉండదు, ఏదైతే ఏమిటైపోతుంది మహా అయితే. అలాంటివి టెంపర్తనం అన్నమాట. ఇలా దయ్యానికి భయపడిన కొన్ని కథలు చెప్తాం. అవి ఇంచుమించు 3 కథలు ఉన్నాయి. ఇప్పటితో చందమామ కథ ఇది. పూర్వం అట ఊళ్ళల్లో సంతలు జరిగేవి కదా, మనకు కూడా తెలుసు. ఈ గొర్రెల సంతలని, మేకల సంతలు, గొడ్ల సంతలు, అవి కాకుండా సామాన్లు సరుకుల సంతలు ఉండేవి. ఒక కాపుల కుర్రవాడు, కాపులు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కులం కాదు, అది ఏమంటారు, పొలం కాపులు ఒక జాతి ఉండేది. వాళ్ళు ఎక్కడైనా పొలాల మీద కాపలా అంటే ధైర్యశాలుల పనేది. తెల్లవారులు పొలాల కాపలా ఉండదు. మధ్యలో ఎవరైనా దొంగవాడు పడితే 2 కర్ర 2 తీతలు తీయగలగాలి. మధ్యలో ఆ ఊళ్ళలో దయ్యాలు, కొరివి దయ్యాలు గందరగోళం ఉండేది. వాటికి కూడా భయపడకుండా ఉండే జాతి ఒకటి ఉండేది. వాళ్ళ కుర్రాడు ఒకడు సంతకి బయలుదేరాడు. వాడు బయలుదేరి వెళ్తుంటే ఆ పూట వాడికి ఊళ్ళో తోడెవరు కుదరలే. వాళ్ళ నాన్న ఏదో గొర్రెని కొనుక్కురమ్మన్నాడు, చిన్న గొర్రె పిల్లని తెమ్మన్నాడు. ఇటు వెళ్తుంటే పుంతలో ఎంచి పక్కన ఇలాగా ఈ మన ఊరి పొలిమేర్లలో తాటి తోపులు, చింతల తోపులు, ఇట్లా తోపులుగా ఉన్నాయి. ఇది నడుస్తుంటే తోపుల్లో నుంచి ఏదో మనిషి ఆకారం వచ్చినట్టు కనపడింది. ఎవరి వాళ్ళు సంతకేనా అని అడిగాడు. మామూలుగా పలకరిస్తారు కదా, తోడు కావాలిగా దారికి. ఆ దారి తోడు కోసం వీడు అడిగేసరికల్లా ఆ లోపల నుంచి వస్తున్న ఆకారం, ఇక్కడికే దయ్యాన్ని నేను అంది. ఇంకోడైతే టారుమనిపోడు. వీడు లోపల దయ్యమా అనుకుని, నేను దయ్యాన్నేలే, దాదా ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. ఆ తోపులో నుంచి వస్తున్నటువంటి ఆ ఆకారము కొంచెం లీలా మాత్రంగా కొంచెం ఊగుతున్నట్టుంది. అది వీడితో కలిసింది, వచ్చింది. ఇద్దరు నడవడం మొదలుపెట్టారు. నువ్వెప్పుడు దయ్యాన్ని అయ్యావు అంటే, నిన్నగాక మొన్నేలే అని చెప్పాడు. నేను పాత దయ్యాన్ని అంది అదేమో. వీళ్ళిద్దరు నడుస్తుంటే, ఇద్దరం ఓ చోటుకే వెళ్తాం కదా, 4 కాళ్ళు ఎందుకు వృధా, నువ్వు కాసేపు నా మీద ఎక్కు, నేను కాసేపు నీ మీద ఎక్కుతాను అని మాట్లాడుకున్నారు. కుర్రాడు దయ్యాన్ని భుజాల మీద ఎక్కించుకున్నాడు. దయ్యం మీద బరువేముంటుంది, శరీరం లేదు, దానికి బరువు లేదు. కొంత దూరం నడిచాక ఇంకా దూరంగా ఉంది వాగు, నువ్వు దిగు, నేను ఎక్కుతానన్నాడు. సరే దయ్యాన్ని దింపాక కుర్రాడు దయ్యం భుజాల మీదకి ఎక్కాడు. దయ్యం ఆశ్చర్యపోయింది, ఇదేమిటి నువ్వు ఇంత బరువు ఉన్నావు, దయ్యాలు బరువు ఉండకూడదు, శరీరం ఉండదుగా అంది. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, మొన్నేగా దయ్యం అయ్యాను, ఇంకా నాకు అనుభవం లేదు, అందుకే నేను ఇంకా బరువుగా ఉన్నాను అన్నాడు. ఈ దయ్యం ఒక పిచ్చి మొహంది అనమాట. సరేనని మోసుకుంటూ పోయింది. వాగు దాకా వెళ్ళాక వాగు దాటాలి కదా, ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళు దిగి వాగు దాటడానికి దయ్యం నిశ్శబ్దంగా వాగులో వెళ్ళిపోతాను. కుర్రాడు నడుస్తుంటే, మనుషులు నడిస్తే మోత రాదు, నీళ్ళ మోత. వీడు చేతులు కాళ్ళు కదిలిస్తుంటే మోత అవుతుంది. దయ్యం ఉష్ ఉష్ అంటుంది. వీడు వింటల్లన్నమాట. వింటే మాత్రం వాడు శబ్దం చేయకుండా నడవలేదు కదా. ఇది బయట దాటాక దయ్యం కసురుకుంది. ఏంటది అంత శబ్దం చేస్తావు, మనం దాటుతుంటే నరమానవుడికి తెలియకూడదు తెలుసా, అంత మోత చేస్తున్నావు నువ్వు నడుస్తుంటే అంది. కుర్రాడు అన్నాడు, మరి నేను కొత్తగా దయ్యం అయ్యాను, నాకు ఎట్లా వస్తుంది చెప్పు, నాకు అనుభవం లేదు, ప్రాక్టీస్ లేదు అంతేనన్నాడు. ఇద్దరు కలిసి ఇంకా నడవటం మొదలుపెట్టే. సంత ఇంకా కూతవేటు దూరంలో ఉండేసరికి కుర్రాడు అడిగాడు, అది కాదు, ఇప్పుడు ఈ దయ్యాల నుంచి తప్పించుకోవాలన్నా, లేదా దయ్యాలకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాగా ఏమిటి అంటే, అలా కాదురా, మనం మనుషుల్ని పట్టాలి, మనుషుల మీదకి ఎక్కాలి, మనుషుల్ని ఆడించాలి, పీడించాలి, చాలా చేయాలి. కానీ మనిషి అన్నవాడి ఉమ్ము మన మీద పడకూడదు, పడితే మనం దొరికిపోతాం. ఆ ఒక్కటి జరగకూడదు అంతేనని చెప్పింది దయ్యం. సరే బాగానే ఉందిగా, బాగానే ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్కారు. అంటారా చెప్పింది. సరే ఏమైంది, కుర్రాడు దయ్యాన్ని మెళ్ళ మీద ఎక్కించుకుంటే
ఎక్కించుకుని ఏం చేశాడు, దానికి ఇట్లా 2 కాళ్ళు ఉంటాయిగా, 2 కాళ్ళని ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు. ముందుకు నడుస్తుంటే దయ్యానికి తెలిసింది సంతలో చాలామంది మనుషులున్నారు. అది ఏనాడు మనుషుల మధ్యలో తిరగల. ఫస్ట్ టైం దానికి తెలిసింది తను ఎవరి మీద ఉందో వాడు అక్షరాల మనిషి. ఎందుకంటే చుట్టూతా చాలా మంది కనిపిస్తున్నారు. వీడు దయ్యం అవ్వడానికి అవకాశం లేదు. దిగబోయేసరికి పట్టేసుకున్నాడు వీడు. అది ఎంత గింజుకుందో దిగి పారిపోదామని. వీడితో ఉండకూడదు, వీడు తెలివైన ఘటం, ఇంతసేపు నడిచాడు నాతోటి, ఎలాగైనా వీడి దగ్గర నుంచి పారిపోదాం అనుకుంది. అది ఏం ట్రై చేసినా వాడు వదిలిపెట్టలేదని ఏం చేశాడు, మెడ మీద నుంచి ఒక కాలు పట్టుకుని దాన్ని వెనక్కి తిప్పి 2 కాళ్ళతోటి పట్టి దింపాడు. దింపంగానే ఇదేం చేసింది, అక్కడ బోల్డ్ గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు ఉంటే గొర్రెలాగా మారిపోయి ఆ గొర్రెల్లో కలిసిపోతే వీడు నన్ను పట్టుకోలేడు, ఇంకా నేను వీడి లేతే వీడు నాతో చాకరీ చేయించేస్తాడు, నా భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు చాలాసేపు అని ఏం చేసినది, అది గబుక్కుని గొర్రెగా మారిపోయింది. మారిపోగానే కుర్రాడికి తెలుసు దాని మీద ఉమ్మేయాలి. టూ అని ఉమ్మేసాడు. ఉమ్మేయగానే ఈ గొర్రెగానే ఉండిపోయింది. అది ఇంత బలిసిన ముదురు గొర్రె. వాడు 50 ఏళ్ళ వాడు, చచ్చిపోయిన దయ్యం. ఉండిపోయింది గొర్రె. అది బేబే అంటుంది కానీ దానికి ఎటు వెళ్ళాలో తెలీదు. ఎందుకంటే దానికి దారి తెలీదు, దాని గుంపు ఏదో తెలీదు. మామూలుగా గొర్రెలకి దాని గుంపు, దాని అమ్మ నాన్న మావయ్య అవన్నీ తెలుస్తాయి. దీనికేం తెలుసు, ఇది పిచ్చి గొర్రె. ఇది నుంచుంది. కుర్రాడు ఏం చేస్తాడు, మెడ మీద బొచ్చును గట్టిగా పట్టుకుని చక్కగా ఒక్క గొర్రె పిల్ల కొందామంటే బ్రహ్మాండమైన సలీసైన గొర్రె దొరికిందని దాన్ని ఈడ్చిపోయి అక్కడ కసాయి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర శుభ్రంగా అమ్మేసి వాళ్ళ నాన్న 2 రూపాయలు ఇస్తే గొర్రె పిల్లకి వీడు 50 రూపాయలు జేబులో వేసుకుని అక్కడ ఉన్న ఒక చిన్న గొర్రె పిల్లని రూపాయికి బేరమాడి గొర్రె పిల్లని చక్కనేసుకుని వెళ్ళిపోయాడు. భయం ఏది వాడికి, భయం లేదు, భక్తి లేదు. ఎప్పుడు కూడా భయపడితేనే ఇలాంటి ఆత్మలు మన నెత్తినెక్కుతాయి. నీకు భయం లేదు, అది నిన్ను చేయగలిగేది ఏమి లేదు, అదే పారిపోవడానికి ట్రై చేస్తుంది. అవును, ఇదో కథ. ఇక రెండో కథ ఉంది ఇందులో చెప్తాం. పూర్వం అట ఒక మంచి బలశాలి ఆబోతు లాంటి వాడు ఒకడు ఉండేవాట ఒక ఊళ్ళో. దరిద్రుడు పాపం, వాడికి ఏమీ లేదు. వాడు ఏం చేసేవాడు, ఈ సంతలో సామాన్లు తీసుకుని వీధి వ్యాపారం చేసుకునేవాడు. హాకర్స్ అంటాం కదా మనం, వీధుల్లో తిరిగి అమ్ముకునేవాడు. వాడికి ఆ అమ్మకపు డబ్బు, తన కట్టాల్సిన డబ్బు పోగా వాడికి తిండికి మిగిలేదు. అంతేగాని దాపరికానికి ఇల్లు వాకిలికి ఏమీ మిగిలేదు కాదు, సరిపోయేదనమాట. పైగా వీడు మంచి బలశాలి, వీడి తిండి ఎక్కువ. అట్లాగే పని చేసుకునేవాడు, వీధి వ్యాపారిగానే ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. పిల్లనిచ్చి ఎవరైనా పిల్లనిస్తే బాగుండి పెళ్లి చేసుకోవాలని ఉండేది. పెళ్లి చేసుకుంటే సాయంకాలం ఇదంతా తిరిగి ఇంటికి వెళ్తే పిల్ల ఏదైనా ఒక ముద్ద కాచిపోస్తుంది, ఏదో ఒక కాసు కుక్కడి గంజైనా వస్తుంది కదా, ఇది నేనే చేసుకోవాల్సి వస్తుందని వాడికి చాలా దిగులుగా ఉండేది. ఓ చుట్టాలు పక్కాలు వాళ్ళందరికీ ఎవరితోటో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలిసినప్పుడు ఈ దరిద్రం వల్ల నాకు పెళ్ళి అవటం లేదు అంటే వాళ్ళు ఏమన్నారు, ఒరే ఇంత బలశాలివి శుభ్రంగా ఉంటావు, నీకు పిల్లల్ని ఎందుకు ఇవ్వరంటే, ఎందుకు ఇస్తారు, ఇల్లు లేదు వాకిలి లేదు, ఒట్టి మొహం చూసి పర్సనాలిటీ చూసి పిల్లల్ని ఇచ్చే కాలమా అది. ఓ ఇల్లు వాకిలి వీడుకోకుండా చట్టి ఉండాలి, కుండ లేదు చట్టి లేదు ఇల్లు వాకిలి అసలే లేదు. ఇట్లా అనేసరికల్లా ఏమన్నారు, ఒరే పెద్ద బజార్లో వ్యాపారస్తుడు ఒక ఆయన అడగదు కొమట ఆయన, ఆయనకి పెద్ద ఇల్లుంది, ఆ ఇంట్లో ఒక దయ్యం చేరిందని చెప్తారా, ఆ దయ్యాన్ని తరిమేయగలమేమో చూడు, ఆయన ఏమైనా 10 రూపాయలు ఇస్తాడు, నీకు ఉచితంగా డబ్బులు వస్తాయి అనేసరికి సరే చూద్దాం అనుకున్నాడు. చూస్తే ఈ కోమట ఆయన అని చెప్తున్న ఆయనకి పెద్ద బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత ఏమైంది, ఈ గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసిన 2వ రోజో 3వ రోజో వాళ్ళ బంధువుల్లో ఎవరో చనిపోయారు. ఆయన ఒక్క 15 రోజుల పాటు పిల్ల మేకాతో కలిసి ఆ ఊరు వెళ్ళిపోయాడు. ఓకే. ఆ 15 రోజుల్లో ఏమైంది, దీనికి ఈ బిల్డింగ్కి ఎవరో ఒకడు వచ్చి లోపల సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళు తిరిగి వచ్చాక ఇల్లంతా శుభ్రం చేయించారు కానీ బాడీ బయటికి వెళ్ళిపోయింది, అసలు వాడు ఇందులో ఉండిపోయాడు ఆత్మ. ఇక ఇల్లు వదిలిపెట్ల. దాంతో పెద్ద బ్రహ్మాండంగా హర్మ్యంలాగా కట్టిన ఇల్లు అలాగే ఉండిపోయింది. ఎవరైనా వెళ్ళటం, మర్నాడు పొద్దున పిచ్చి వెర్రి ఎత్తిపోయి జుట్టు పీక్కుంటూ బట్టలు చింపుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు. అయ్యో, అది అసలు ఒక రకంగా పండించేది కాదు ఆ దయ్యం. దాంతో ఆ ఇల్లు అలాగే పెట్టి ఆయన పాతకాలపు తమ పాత ఇంట్లోనే ఉంటున్నాడు. పిల్లలు వాళ్ళు గోల పెడతారు, ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నాం అక్కడికి వెళ్ళలేకపోయామని. సరే వీడు ఏమనుకున్నాడు, ముందు అనుపాను అన్నీ కనుక్కుని తర్వాత కోమట ఆయన దగ్గరికి పోయాడు. ఆ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీ ఇల్లు నేను ఖాళీ చేస్తాను,
అంటే ఆయన అన్నాడు, బాబు ఆ పని చేసి పెట్టరా, ఊరి చివర కుటీరం ఒకటి ఉంది మాది, శుభ్రంగా ఉండొచ్చు, 100 రూపాయలు ఇస్తా, కావాలంటే నెల నెల నీకు కావాల్సిన సరుకులు మన కొట్లో నుంచే పట్టుకెళ్ళి ఫ్రీగా, ఆ ఇల్లు ఇస్తాను, 100 రూపాయలు ఇస్తాను, ప్రతి నెల నీకు సరుకులు నేనే ఇస్తాను, మా ఇంట్లో మనిషిగా ఉండు, ఇల్లు మాత్రం ఖాళీ చేయొచ్చు, నువ్వేం చేసినా సరే అనగానే సరేనా నేను వాళ్ళ రాత్రికి వెళ్తానండి అన్నాడు. వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు అన్నారు, పని వాళ్ళు, ఎందుకు బాబు ఈ గోల, ఇప్పటికి ఎంతమంది అయ్యారు అనేసరికి, ఏంటంటే వీడు వీధి వ్యాపారరా, వీడికి ఏదైనా అయితే వీళ్ళు ఇళ్లలో వాళ్ళు వచ్చి మనతో పోట్లాడేందుకు ఎవరు లేరు, వీడికి జనం లేరు, కంగారు లేదు, పర్వాలేదు చూద్దామంటే వీడేం చేశాడు, సాయంకాలం దాకా అటు ఇటు తిరిగి సాయంత్రం వెళ్ళి, బాబు ఒక మంచి లాంతరు, మరి ఒక వీసెడు పకోడీలు, ఒక సేరు వెల్లుల్లిపాయలు ఇప్పించండి అనగానే ఆయన ఏం చేశాడు, పకోడీలు స్వీట్ షాప్ ఆనుకునే ఉంది, ఓ వీసెడు పకోడీలు ఇచ్చారు, ఒక లాంతర్ ఇచ్చారు, అక్కడి నుంచి 1 కేజీ అన్ని సేరు వెల్లుల్లిపాయలు చక్కగా కొలిచి సంచిలో పోసిచ్చారు. ఇవన్నీ మోసుకొని పోయాడు ఆ ఇంట్లోకి. ఇల్లు తలుపు తీసుకున్నాడు, శుభ్రంగా కాసిన మంచినీళ్ళు చెంబింది కూడా ఉంది, పకోడీలన్నీ తిన్నాడు, హాయిగా తిని హాయిగా మంచినీళ్ళు తాగాడు. అక్కడి నుంచి వెల్లుల్లిపాయలు ఒక్కొక్కటి ఒలిచి నోట్లో వేసుకోవటం మొదలుపెట్టాడు. ఒక్కోటి నవిలి నవిలి, ఒక్క వెల్లుల్లిపాయ తింటేనే 3 రోజులు నోరు వాసన వస్తుంది కదా, ఇన్ని పాయలు ఒకటి ఒకటి ఒలుచుకు తింటే వాడి నోరు, వాడి చేతులు ఎంత వాసన వస్తాయి. సరే కూర్చుని ఉన్నాడు, పకోడీలు అవి తింటే నిద్ర పట్టదు, పైగా ఇవి ఒలుస్తున్నాడు, వెల్లుల్లిపాయ ఒకటి నోట వేసుకుంటాడు, అది నమిలి ఆ ఘాటు ఇన్ని మంచినీళ్ళు తాగేసరికల్లా నిద్ర రాదు. 12:30, 1 గంట అయ్యాక ఇక లోపలికి గదుల్లో నుంచి ఒక చల్లని గాలి రావటం మొదలుపెట్టింది. చూస్తుంటే ఆ చల్లటి గాలిలోంచి ఒక ఆకారం వచ్చింది, దయ్యం వచ్చి రావటం ఏమిటి, భీకరంగా అరిచి వీడి మెడపట్టేసి పని మొహం మీదకి గాలి వదలటం మొదలుపెట్టింది. అది చల్లని గాలి వస్తుంది దాంట్లోంచి, వీడు మొహం పక్కకి తిప్పుకుంటే ఈ మెడ అన్ని తిమ్మిరికిపోయినాయి. చల్లదా, ఫ్రిడ్జ్ పక్కన నుంచుంటే ఎలా అవుతాం మనం, ఫ్రిడ్జ్ తలుపు తీస్తే ఐస్ కోల్డ్గా అయిపోతుంది. అప్పుడు ఏం చేశాడు వీడు, ఆ పక్క పెట్టిన మెడ ఇటు తిప్పి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదటం మొదలుపెట్టాడు. వీడు ఊతుంటే అది ఊతుంటేమో చల్ల గాలి వస్తుంది, వీడు ఊతుంటే వెల్లుల్లి వాసన. ఆ వెల్లుల్లి వాసనకి ఆ దయ్యం అటు ఇటు మొహం తిప్పి వదిలేయిపోయింది. కానీ వీడేం చేశాడు, అది మెడ కావిటేసుకుందిగా, నడుం పట్టేసుకున్నాడు. ఇక అదే పని ఉఫ్ఫు 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 అంటూనే ఉన్నాడు. ఓకే, వాడికి నిద్ర లేదు, భద్ర లేదు, దాన్ని వదిలిపెట్టాల. ఊదగా 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 వీరికి తెల్లవారేసరికల్లా వీడి చేతిలో ఒక్కొక్క కర్ర ఉంది, అంతే ఇంత పొడుగుది, ఏం లేదు అందులో, ఒక కర్ర, ఒక కట్టె మాత్రం ఉంది. కర్ర అయిపోయింది. తెల్లవారేసరికల్లా 5:15 అవ్వగానే శెట్టి గారు 2 పని వాళ్ళని వేసుకుని వచ్చేసాడు. వీడు చచ్చిపోయాడో, పిచ్చైపోయాడో, ఏమైపోయాడో చూద్దామని తలుపులు తీస్తే ఏముంది, వీడు అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాడు. ఆశ్చర్యపోయారు, ఊరిని బతికే ఉన్నావురా అనేసరికల్ వాడు నోరు తెరిస్తే వెల్లుల్లి వాసన వస్తుంది. సరే నిద్ర లేచి, బాబు ఇదిగోండి దయ్యం అని ఆ కర్ర చేతులు పెట్టాడు. తెల్లవారుజాము 5:15 అయ్యేసరికి అది అయిపోయింది దాని పని, అదొక కర్రగా మారిపోయి వీడి చేతిలో ఉండిపోయింది. ఆ కర్ర పుచ్చుకుని పడుకుని ఉన్నాడు ఇతను కుర్చీ వేసుకుని. ఓహో, ఆ కర్రని ఒట్టి ఇంత పుల్ల, అది ఎంత ఉంది, ఒక మామూలు వెదురు బద్దలు ఉంటాయి కదా అంతదే, దాన్ని నిప్పుల్లో పడేయమన్నా అని అనుకున్నారు. ఒక ఆయన వచ్చాడు, భూత వైద్యుడు. ఆయన ఏమన్నాడు, ఏం జరిగింది అన్నీ కనుక్కొని, ఈ కర్రని ఎక్కడ వదిలిపెట్టకూడదు, దీన్ని కాల్చేసేయండి అంటే, మనిషి డెడ్ బాడీని కాలిస్తే ఎలాంటి వాసన వస్తుందో ఆ వాసన వచ్చింది. ఓహో, దయ్యం మొత్తం కాల్చి బూడిద చేసి ఆ బూడిదని కప్పెట్టేశారు. తర్వాత ఏముంది, ఇంట్లో ఏమీ లేదు. మర్నాడు మామూలుగా ఉంది, ఆ ఇంట్లో సామాన్లు ఎగరలేదు, కుర్చీలు ఎగరలేదు, చల్లని గాలి లేదు, జనం అంతా ఉన్నా ఏమీ లేదు. సరే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ చక్కగా ఇల్లు పుణ్యావచనం చేయించుకుని గృహప్రవేశం చేశారు. ఇతనికి ఏమో ఒక కుటీరాలు ఇచ్చారు. నెలల సరుకులు మా దగ్గర నుంచి తీసుకెళ్ళరా బాబు అని చెప్పారు. ఆయన పెద్ద కొట్టు, హాయిగా ఫ్రీగా సరుకులు తెచ్చుకునేవాడు. ఏదో చిన్న వ్యాపారం వీళ్ళ దగ్గర నుంచి సరుకులు పట్టుకెళ్ళి ఊరి చివరి వ్యాపారం పెట్టుకున్నాడు. చక్కగా ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాడు. కుటీరంలో సుఖంగా ఉన్నాడు. భయపడకపోతే ఇది అంటే ఫైనల్ గా దయ్యానికి భయపడకూడదు, దేనికైనా భయపడకూడదు. నువ్వు భయపడ్డావా అది నీ మీద ఎక్కేస్తుంది. అది ఏదైనా జయ, ప్రాణ భయం, మరణ భయం, అనారోగ్య భయం, ఒంటరితనపు భయం, ఈ దయ్యాల భయాలు ఏవైనా సరే, భయము
అన్న ఫీలింగ్ లోపల వచ్చిందా, నువ్వు కింద అవుతావు, అది నీ మీద ఉంటుంది. దాన్ని కింద ఉంచాలంటే మనం భయపడకూడదు. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే జయ.